ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా కోసం అంటే మీకోసమనే కదా, మీకోసం అంటే నా కోసం అన్నట్టే కదా. అంతే కదా అత్తయ్య గారు? అవును, కాబోయే భార్యాభర్తలు కదా, మీరే అన్నీ చూసుకోవాలి. వెళ్ళు నాన్నా. అన్నా అన్నా ప్లీజ్ అన్నా ఏదైనా ఇయ్యన్నా. వెళ్ళరా అన్నా ప్లీజ్ అన్నా ఆకలాస్తుందన్నా. వెళ్ళమని చెప్తున్నాను కదా. అక్క ప్లీజ్ అక్క నువ్వేనా ఇయ్యక్క. రేయ్, నన్ను అన్న అంటున్నావు, తనని అక్క అంటావేంట్రా? మనుషుల మధ్య అన్న అక్క తప్ప వేరే రిలేషన్స్ ఉండవా? తనని అక్క అంటే నన్ను బావ అని పిలువు. లేదు, నన్ను అన్న అంటే తనని వదిన అని పిలువు. అర్థమైందన్నా, మీ ఇద్దరు భార్యాభర్తలా. వదినా ప్లీజ్ వదినా 100 రూపాయలు ఇవ్వు వదినా. నీకు 100 రూపాయలు కాదురా, 500 ఇస్తాను. తీసుకో. థ్యాంక్స్ వదినా. ఏయ్, ఏంటి మెలికలు తిరిగిపోతున్నావు? అంటే మీరన్నారు కదా, నేనేమన్నాను? ముందు ఆ పిల్లోడు మిమ్మల్ని ఏమన్నాడు? అన్న అన్నాడు. నన్నేమన్నాడు? అక్క అన్నాడు. దాని తర్వాత మీరేమన్నారు? మనుషుల మధ్య అన్న అక్క తప్ప వేరే రిలేషన్స్ ఉండవా? తనని అక్క అంటే నన్ను బావ అని పిలువు. లేదు, నన్ను అన్న అంటే తనని వదిన అని పిలువు. అర్థమైందన్నా, మీ ఇద్దరు భార్యాభర్తలా. అంటే నన్ను మీ కాబోయే భార్యగా యాక్సెప్ట్ చేసినట్టే కదా. మిమ్మల్ని అన్న అంటే నన్ను వదినా అని పిలవమని చెప్పారు. అందుకే కదా వాడి మీద కోపడ్డారు. అందుకే 100 ఇద్దాం అనుకున్నా, కానీ నా ఆనందం కొద్దీ 500 ఇచ్చా. వదినా, రేయ్, ఎందుకన్నయ్య అలా చూస్తావు? నేనేం పిల్లోళ్ళలాగా పేరు మార్చి పిలవలేదు, అన్నానే కదా పిలుస్తున్నాను. ఎందుకంత సీరియస్గా చూస్తావు? వదినా, కొబ్బరికాయలు తీసుకో. అయినా నేనేంట్రా అలా స్లిప్ అయ్యాను? దీన్ని స్లిప్ అవడం అనరన్నయ్య. అయినా మాట్లాడింది నువ్వు కాదు, మరి నీ మనసు. దానికి తెలుసు వదిన నీకేమవుతుందో, కాబట్టే నువ్వు స్పందించకపోయినా అది స్పందించింది. అందుకే నీకు తెలియకుండానే వాడు నిన్ను అన్న అని వదినని అక్క అని పిలవగానే నీకు కోపం వచ్చింది. రేయ్, నువ్వు లేనిపోని లింకులన్నీ కలిపేసి ఏదో కహానీలు అల్లేకు. తెచ్చావా? పద.